అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పెద్ద తోట ఉండేది. ఆ తోటలో కాపలాదారుడు సూరయ్య మరియు అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే నివసించేవారు. సూరయ్య ఆ తోటను ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. ఒక ఉదయం సూరయ్య తోటలో తిరుగుతుండగా అక్కడ కొన్ని చెట్లు మీసి ఉండటం గమనించాడు. ఇది ఎలా జరిగింది? జంతువులు ఎలా లోపలికి వచ్చాయి అని సూరయ్య ఆందోళన చెందాడు. రాజు అడిగితే నేనేమని చెప్పాలి అని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. అంతా బానే ఉంది, మరి జంతువులు లోపలికి ఎలా వచ్చాయి? సూరయ్యకి అర్థం కాలేదు. ఆ రోజునుంచి సూరయ్య ప్రతిరోజూ రాత్రి తోటకి కాపలా కాయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల వెలుగులో తోటంతా వెలుగొందుతోంది. సూరయ్య నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు. అంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు మిలమిలా మెరుస్తుంది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకిష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తుంది. ఏనుగు ఒక్కసారిగా ఘీంకరించి పైకెగిరింది. సూరయ్య గబుక్కున దాని తోకని పట్టుకున్నాడు. ఆకాశంలో ప్రయాణించాడు. వింతలోకం చేరాడు. అక్కడ ఎటు చూసినా రత్నరాసులే. భవనాలంతా బంగారుమయం. ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తదవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి. తనకు కావాల్సినవన్నీ మూటకట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు. ఈ వింతలని సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులని చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందర్నీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు వారందరినీ తోటకి రమ్మన్నాడు. పున్నమి రోజు రాణి వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకి కావాల్సిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకెగిరింది. సూరయ్య దాని తోకని పట్టుకున్నాడు. అతని కాలును సూరమ్మ, ఆమె కాలు మరొకరు, ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు. చివరిలో మల్లమ్మ వేలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారినడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయి అని చూపబోయి చేతులు చాచాడు. తము గాల్లో ఎగురుతున్నమన్న విషయం మర్చిపోయి ఏనుగు తోకని వదిలేశాడు. అంతే, ఇంకేముంది, అందరూ కింద పడిపోయారు.